హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వచ్చేసండి. ఇంకా మార్నింగ్ ఇక్కడ 6 అవుతుందండి. మా పిల్లలకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేస్తే ఇంకా నేను మిగతా పనులు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేశానండి. ఇంకా ముందుగా ఇక్కడ మా అమ్మాయి నేను లేవగానే 6:30 కల్లా నేను స్టవ్ పైన రైస్ పెట్టానండి. 6:30 కల్లా మా అమ్మాయిని లేపుతున్నానండి. మా అమ్మాయి లేచి తను రెడీ అయ్యేంత వరకు ఎలాగో ఇంకా 7:30 అలా అవుతుందండి. ఇంకా అని చెప్పేసి ముందుగా ఇంకా స్టవ్ పైన రైస్ పెట్టేసి ఇంకా మా అమ్మాయిని లేపానండి. ఇంకా ఆ తర్వాతకు ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్లో ఇంకా రైస్ వేసేసానండి. ఇది ఉడికిన తర్వాతకు ఇంకా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా పడుతుంది కదండి. ఇది మొత్తం ఉడికేంత వరకు, రైస్ కుక్ అయ్యేంత వరకు. ఇంకా అందుకే ఇక్కడ నేను పిల్లలు ఆనియన్ రైస్ చేయమన్నారండి. అందుకే ఇంకా ఆనియన్స్ తీసుకొని కట్ చేద్దామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ రైస్ వేసిన తర్వాత ఇంక ఈ బౌల్లో ఎప్పటికప్పుడే కడుక్కుంటే క్లీన్గా ఉంటుందని చెప్పేసి ఇంకా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి. నేను ఆనియన్స్ కట్ చేద్దామని ఆనియన్స్ తీసుకుని దాంట్లో పురుగులు ఉన్నాయండి. ఒకసారి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇంకా ఏమో అంటే ఆనియన్స్ చాలా మట్టుగా పురుగులు ఉండవు కదండి. ఎందుకో నాకు వచ్చినాయి అండి, 2 వచ్చినాయి పురుగులు. అందుకే అదని తీసేసి పక్కన పెట్టేసి ఇంకా వేరే తీసుకొని మళ్ళీ కట్ చేశానండి. దాంట్లో ఒకటి ఉంది, అది తీసేసి ఇంకా నీట్గా క్లీన్గా కడిగేసి అప్పుడు దాన్ని కట్ చేశానండి. ఇంకా పిల్లలు ఇక్కడ వచ్చేసి ఇంకా అంతలోపు ఇంకా రైస్ అయ్యిందండి. ఇంకా నేను వాటర్ వంపేస్తున్నాను. వాటర్ వంపేసిన తర్వాత ఇంకా చూసుకుంటాను ఒకసారి మళ్ళీ వాటర్ ఏమైనా ఉన్నాయని. ఇంకా ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా రైస్ అయిపోతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఆనియన్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇంకా ఆనియన్స్ వేసేద్దామని ఇంకో స్టవ్ పైన పెట్టేసానండి. ఇంకా ఆనియన్ కర్రీ వేసేస్తే ఇంకా కలిపి పెట్టేసి పిల్లలు బాక్స్ తీసుకెళ్తారని పిల్లలు ఆనియన్ రైస్ అడిగారండి. దాంట్లో కొద్దిగా మనం మసాలాలు వేస్తే ఇంకా ఆ ఫ్లేవర్కి ఆనియన్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి అలాగే లంచ్లోకి మజ్జిగ కూడా పెడతానండి. ఎందుకంటే సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదండి. ఇంకా ఇప్పుడు ఎక్కువ ఎండలు లేకపోయినా లైట్గా ఎండ ఉన్నా సరే ఇంకా మజ్జిగ పెడుతున్నాను. అప్పటికే పిల్లలు ఇంటికి వచ్చే వరకు ఈవినింగ్ మమ్మీ చాలా వేడిగా ఉంటుంది మమ్మీ అని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచి నేను మజ్జిగ కూడా ఇంకా పెట్టేస్తానండి ఇంకా రెగ్యులర్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ వేసేద్దామని చెప్పేసి ఇక్కడ వేసేస్తానండి. ఇంకా అంతలోపు మా అమ్మాయి వచ్చేసి తను స్నానానికి వెళ్తాం మమ్మీ, నాకు ఇక్కడ జుట్టు పైకి కట్టమంటే ఇక్కడ మా అమ్మాయికి ఇంకా జుట్టు మీది కట్టేసానండి. ఇంకెందుకంటే స్నానం చేసేటప్పుడు మళ్ళీ తడిసిపోతుంది కదండి హెయిర్ అనేది, మళ్ళీ జుట్టు వేయడానికి రాదు కదా. అందుకే ఇక్కడ నేను మా అమ్మాయికి ఇంకా జడ పైకి కట్టేస్తానండి. ఇంకా అక్కడ పైకి కట్టేసి ఇంకా తను వెళ్ళి బాత్ చేసేసుకొని వచ్చేంత వరకు నేను ఇక్కడ వంట అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను దాంట్లో ఆయిల్ ఇంకా జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసిన కొంచెం ఒక 1 మినిట్కి ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా చాపింగ్ బోర్డు నైఫ్ కూడా ఇంకా ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకొని అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ పైన ఆయిల్ పడిందండి. ఇంకా అందుకే దాన్ని క్లీన్ చేసేసుకున్నాను. అలానే ఉంటే నాకు అసలు అది జిడ్డు జిడ్డు ఉంటుందని చెప్పేసి నాకు ఇష్టం ఉండదండి అలా ఉంటే. అందుకే నేను ఇంకా దాన్ని క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అంటే మనం వంట చేసేటప్పుడు అలా తుడవద్దు, వంట అంతా కంప్లీట్ అయిన తర్వాతకు స్టవ్ తుడవాలి అంటారు. కానీ నాకు అది అక్కడ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా అనిపిస్తుందండి. ఇంకా అందుకే దాన్ని ఇక్కడ క్లీన్ చేసేసిన అండి. ఇంకా దానిపైన క్యాప్ పెట్టేసుకునండి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే మనకు మంచిగా ఉడికిపోతుంది. వాటర్ బాటిల్ ఇంకా నింపేసానండి. ఇంకా తర్వాత
ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయ్యిందండి. ఇంకా ప్లేట్లో రైస్ తీసి పెట్టి ఆరబెట్టేస్తే ఒక 5 మినిట్స్ అలా చల్లారిపోతుందండి. ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్నూన్కి రైస్ అంతా అలానే వేడివేడిగా పెట్టేస్తే అది స్మెల్ వచ్చేస్తుందండి. అందుకే నేను ఎప్పుడే కానీ నేను రైస్ పెట్టేటప్పుడు బాక్స్లోకి నేను ఒక 5 మినిట్స్ అలా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిన తర్వాత బాక్స్ పెట్టేస్తానండి. ఇక నేను తీసి ప్లేట్లోకి పెట్టేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తానండి నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి మజ్జిగ కలుపుదామని చెప్పేసి పెరుగు తీసుకున్నాను. పెరుగు కొద్దిగా ఉందని చెప్పేసి మా అమ్మాయి వరకే ఇంకా ఇక్కడ కలుపుతున్నానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, లెమన్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి 2 వేసేసానండి ముందుగానే. అది స్కిప్ అయినట్టుంది వీడియో. ఇంక ఇక్కడ వేసి నేను ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసి ఇంకా క్యాప్ పెట్టేసిన తర్వాతకు ఒక 2 మినిట్స్ అలా షేక్ చేస్తానండి. స్పూన్తోన అట్లా ఒక 2 టైమ్స్ అలా కలిపిన తర్వాతకు షేక్ చేసేస్తానండి. ఇలా షేక్ చేశానండి. ఎందుకంటే నీట్గా మొత్తం మిక్స్ అయిపోతుందని చెప్పేసి చేశానండి. దాంట్లో మరి కొన్ని వాటర్ పోసేసుకున్న తర్వాతకు ఇంకొకసారి అలా షేక్ చేసేసి ఇంకా పక్కనే పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కూడా చల్లారిపోయిందండి. అంతలోపు ఇక్కడ నేను గ్రేప్స్ స్నాక్స్కి పెడదామని చెప్పేసి ఆ గ్రేప్స్ బాక్స్లోకి అలానే స్మెల్ వస్తున్నాయంట. అందుకే ఇక్కడ నేను ఒక నాప్కిన్లో కడిగిన గ్రేప్స్ తీసి ఇంకా నీట్గా డ్రై అయ్యేంత వరకు తూడ్చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా బాక్స్లో పెట్టిద్దామని చెప్పేసి ఇలా పెట్టేసాను, ఆరబెట్టానండి ఒక 2 మినిట్స్ అలా. ఇంకా ఇక్కడ బాక్స్లోకి మొత్తం ఫిల్ చేసి పెట్టేశానండి. ఇంకా తనకు మార్నింగ్కి అలాగే ఈవినింగ్ కూడా కొన్ని ఉంచుకో అని చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ ఇంకా రైస్ అయితే చల్లారిపోయింది. ఇంకా ఆనియన్ కర్రీ చేశాను కదండి, అది వేసేసి నీట్గా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా బాక్స్లోకి పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మాయి బస్సుకు టైం అవుతుందని చెప్పేసి ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మాయి ఇంకా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసానండి, లంచ్ బ్యాగు. ఇంక ఇక్కడ వెళ్తుంది స్కూల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.